గవర్నమెంట్ మాకు ప్రతి సంవత్సరం మాకు ప్రతి నెల పెన్షన్ ఇస్తుంది 4000. ఆ పెన్షన్ వల్ల మేము బతుకుతున్నాము. బాధ ఏమీ లేదు. మమ్మల్ని కూడా ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఇచ్చారు, మాకు వాటర్ ఐడీలు ఇచ్చారు. మాకు కూడా మేము కూడా ఏ జాబ్స్ అయినా చేసుకోవచ్చు. పోలీస్ జాబుల్లో కానీ మీడియాలో కానీ చదువుకు తగ్గ జాబ్ ఇచ్చారండి, ఇస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కూడా మా వైపు దుస్మాన్లు మమ్మల్ని అయితే చేయలేదు. మాకు సపోర్ట్గానే ఉన్నారు. ఒక ఆడవాళ్ళతో సమానంగా మమ్మల్ని కూడా ఒంటరి మహిళల కింద మాకు పెన్షన్ ఇచ్చారు. అలాగే మేము కూడా మహిళల కింద మాకు కూడా ఉచిత బస్సులో మాకు కూడా ఫ్రీ బస్ కింద మాకు కూడా ఇచ్చారు. దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మమ్మల్ని కూడా ఒక మహిళలాగా చూసుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక వందనాలు. అందరికీ నమస్తే అండి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తదితర ప్రతినిధులకి, గవర్నమెంట్ ప్రతినిధులకి, అధికారులందరికీ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం 2014లో వచ్చినప్పటి నుంచి కూడా మా ట్రాన్స్జెండర్ని ప్రత్యేకంగా గుర్తించి మాకు మెడికల్ సర్టిఫికేట్లు అంటూ మమ్మల్ని ఇష్యూ చేసి మాకు స్టార్టింగే 1500 రూపాయల పింఛన్తో మాకు జీవన భృతిని కల్పించారు. అట్లాగే దాన్ని 3000 రూపాయలు చేశారు. చేసిన దాన్ని ఈరోజు 4000 రూపాయలు చేశారు. అలాగే మాకు ప్రత్యేకంగా ఐడెంటిటీ కార్డులు కల్పించారు. మాకు ఇళ్ల స్థలాల్లో కూడా మాకు అవకాశాలు ఇస్తున్నారు. అదేవిధంగా 2025 ఆగస్టు 15వ తారీఖు నుంచి కూడా ఆడవారితో పాటు సమానంగా మాకు కూడా ట్రాన్స్జెండర్లందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాల్లో కూడా మాకు అందరికీ అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మేము ఎన్నో విధాలుగా మేము రుణపడి ఉంటామని. అయితే గత ప్రభుత్వంలో మాకు అదే ఇచ్చిన పింఛన్ని కంటిన్యూ చేశారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పింఛన్నే కంటిన్యూ చేశారు. అయితే మాకు పింఛన్ ప్రత్యేకంగా ఏం పెంచలేదు. కానీ ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఈ 24 నుంచి కూడా మాకు పింఛన్ని పెంచారు. అన్నిట్లో మాకు అవకాశాలు కల్పిస్తున్నారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో కూడా మమ్మల్ని తీసుకోవడం కోసం డిజేబిలిటీ డిపార్ట్మెంట్ చెప్పి ఒక డిపార్ట్మెంట్ని నియమించి దాని ద్వారా కూడా మమ్మల్ని అందరినీ ఫాలోఅప్ చేస్తున్నారండి. చాలా సంతోషం. ట్రాన్స్జెండర్కి ఏపీ నుంచి మన నారా చంద్రబాబు నాయుడు గారే పెన్షన్లు శాంక్షన్ చేశారు. ఆయనే ఫస్ట్ 1000 రూపాయలు ఇచ్చారు, 1500 ఇచ్చారు, 4000 కూడా ఆయనే చేశాడు పెన్షన్లు. చాలా సంతోషం. మాకు సామాన్య ప్రజల్లో మేము ఒక గౌరవం ఉంది. మాకు ఈరోజు మేము ఒక మహిళలతో పాటు సమానంగా హక్కులు ఉన్నాయి. మాకు ఓటర్ కార్డులు ఉంది, మాకు రేషన్ కార్డు ఉంది. మాకు మహిళలతో పాటు సమాన గౌరవం ఇచ్చిన సీఎం నారా చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి హృదయపూర్వక కళ అయితే కనలేదండి. ఇప్పటి వరకు మేము అనుకోలేదు. ఇలాంటివి మన ప్రభుత్వంలో చాలా బాగా జరుగుతున్నాయి. ఇంకా జరగాలని మేము కోరుకుంటున్నాము. మాకు ట్రాన్స్జెండర్కి అనేది మాకు టీడీపీ ప్రభుత్వంలోనే ప్రతిదీ వచ్చిందండి. ఓటర్ కార్డు ఏంటి, రేషన్ కార్డు ఏంటి, ఆధార్ కార్డు ఏంటి, మాకంటూ పెన్షన్లు ఏంటి మాకు టీడీపీ ప్రభుత్వంలోనే వచ్చింది. చంద్రబాబు గారే ఇచ్చారండి. చాలా సంతోషం అండి. మేము చెప్తాము, మాకు ఈ రోజుకి కూడా మేము తింటున్నామంటే రేషన్ కార్డుకి వెళ్ళి బియ్యం తీసుకొని తింటున్నామంటే ఒక టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు వల్లే. మేము దానికి కృతజ్ఞతలు మేము చెప్పుకుంటాము. చాలా కృతజ్ఞతలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.